ఈ ఆన్లైన్ కార్యక్రమంలో ఆసక్తితో ప్రభువు సన్నిధిలో నిలిచినటువంటి నాన్నలు, పెద్దలైన వారందరూ కూడా మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ, ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున దేవుడు తన సన్నిధి, తన యొక్క కృప నిరంతరము మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ఆలోచించండి. కళ్ళు దేవాని కుమారుడు ఆయన మరి ఉదయ కాలమున తండ్రి, మీరు నీ కుమారుని ద్వారా తండ్రి మాటలు తెలియపరిచేటువంటి జ్ఞానాన్ని, సమయాన్ని తండ్రి నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ చిత్తంలో ఆయన అనేక మంది మరి ఆన్లైన్ తరగతిలో నిల్చున్నారు ఆయన. నీ మాట్లాడుతూ ఒక ఉన్నతమైనటువంటి సంగతిని తండ్రి మమ్మల్ని కలిసి నేర్చుకున్నట్టు సహాయం చేయండి. మీ ఆత్మశక్తిని అనుగ్రహించండి. చెప్తున్న నాకు తెలివి, జ్ఞానము అనుగ్రహింపచేసి వినుచున్నటువంటి నాయన మరి మీ ప్రేమైన బిడ్డలు తండ్రి వాటిని అనుసరించి ఆలోచించే భాగ్యాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది దేవుని వారలారా, మరి ఈరోజు ఒక మంచి సంగతిని నేర్చుకోవడానికి మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఉన్నామని ఎంతో ఆనందిస్తున్నాను. దేవుడి సంవత్సరంలో రెండవసారి ప్రభు మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఆన్లైన్ బైబిల్ తరగతిలో మరి వాక్యం చెప్పేటువంటి గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చినందుకు గాను ముందుగా దేవాదేవునికి స్తోత్రము తెలియజేస్తూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు నందమన్న గారికి, అలాగే వారి ప్రేయర్ టీం సభ్యులందరూ కూడా మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బెంజమిన్ అన్న గారు నిన్న ఫోన్ చేసి మరి ఇట్లా వాక్యం చెప్పాలి అనేసరికి ఓకే అన్న, ఖచ్చితంగా నేను చెప్తానని చెప్పి మరి వెంటనే సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. పిల్లలారా, మరి నీతిమంతుని విజ్ఞాపన అనేటువంటి ఈ యొక్క ఒక ఆలోచించదగినటువంటి ఒక అంశం. ఈ అంశంను గురించి మనము ఆలోచించటానికి సిద్ధపడతాం పిల్లరా. నీతిమంతుని విజ్ఞాపన అనేటువంటి సంగతిని రేపు నేర్చుకుందాం. ఈరోజు నీతిమంతుని గురించినటువంటి ఆలోచన మనం అందరం కూడా కలిసి చేద్దామండి. సమయం ఉంటే మరి దానిని కూడా నేను కంటిన్యూ చేస్తాను. సమయం లేని పక్షాన మరి రేపటికి దీన్ని రెండో భాగంగా మనం చెప్పుకుందామండి. పిల్లలారా, నీతిమంతుని విజ్ఞాపన. ఈ నీతిమంతుడు అని మనం ఆలోచించడానికి ముందు బైబిల్ మీద మనకంటూ కొంత అవగాహన ఖచ్చితంగా ఉండాలి పిల్లలారా. ఎందుకంటే బైబిల్ గ్రంథం మహా జ్ఞానవంతమైనది, శక్తివంతమైనది. దీనిని ఎందరో రూపుమాపాలి అని చరిత్రకారులలో ఎందరో కల్పన కట్టుకొని రూపు మార్పాలి అని, నిర్మూలన చేయాలి, ఈ మాటలు సమాజానికి లేదా దేవుడు కలలు కన్నా తన పిల్లలకు అందనివ్వకుండా చెయ్యాలని అపవాది ఎందరినో ప్రేరేపించి వారి ద్వారా దీనిని పతనం చేయాలనుకుంది, నిర్మూలన చేయాలనుకుంది. ఈ సత్యవాక్యము లేదా దేవుని యొక్క దివ్య గ్రంథము అందనివ్వకుండా చేయాలి అని అనుకుంది. ఇలా అనుకున్నటువంటి కమాలలో దేవుడు ఎందరినో అపవాది ఆలోచనలు సైతం తలదన్నేటట్టుగా ఎందరినో భక్తిపరులను, విశ్వాసులను, ప్రవక్తనీయులను నిలుపుకొని తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహింపచేసి చక్కగా
పదిలంగా, అమూల్యముగా, పరిశుద్ధముగా, ఎటువంటి పక్షపాత ధోరణి లేనిదిగా ఏమండి బైబిల్ గ్రంథం మనకు మన చేతుల్లోకి వచ్చింది పిల్లరా. చూడండి దేవుని ప్రణాళిక ఎలాగుందో. ఏమండి అచ్చు ముద్రని యంత్రాన్ని కనుగొనాలని, దీనిని శాశ్వతంగా ముద్రను వెయ్యాలని. ఏమంటే ఒక గొప్పగా చెప్పుకోవే విషయం ఏంటంటే, అచ్చు ముద్రని యంత్రం కనుగొన్న వెంటనే మొట్టమొదటిగా బైబిల్‌నే దేవుడు ముద్రింప చేశాడు పిల్లరా. ఈ బైబిల్‌లో రాయబడినటువంటి అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి సందర్భాలు ఏవండి మానవులుగా మనకు అర్థం కావాలి, లేదా మానవులుగా మనం అర్థం చేసుకోవాలి, దానిని ఆలోచించాలి అంటే ఏమండి బైబిల్ మీద మనకంటూ చక్కని పట్టుదల, చక్కని జ్ఞానం, చక్కని పరిశోధన అంటూ మనకు ఉండాలి ప్రియులారా. అందుకే బైబిల్‌లో దేవుడు ఏమంటాడు అంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని అంటాడు. ఈ పరిశీలన మనం ఎక్కడ చూడం ప్రియులారా. పరిశీలన అనేది ఎక్కడ చూడం. ఎక్కడ చూస్తాము మనము అంటే ఏమండి ఒక BOUI బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ లోనే మనం పరిశోధన అనేటువంటి చూస్తాం ప్రియులారా. నిజంగా ఎంత చక్కని పరిశోధన అంటే చూడండి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఆలోచింపచేసి, వాక్యం ఇలాగే ఆలోచించాలి, ఇలాగే విభజించాలి అని ఏమండి ఒక సరైనటువంటి మార్గాన్ని అవలంబించిందే BOUI. ఇందులోనే మనం పరిశోధన చూడగలం, పరిశీలన చూడగలం. అంతెందుకండి ప్రియులారా, అంశముల మరి ఏమండి నేమ్స్ సెలెక్ట్ చేయాలి అంటే ఏమండి వినూత్నంగా ఉంటాయి చూడండి. అంశాల పేర్లు మనం సెలెక్ట్ చేసేటప్పుడు చూసినప్పుడు వినూత్నంగా ఉంటాయి. అందుకే చూడండి ఒక మంచి ఉదాహరణ ఏమండి ఆ బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో బోధింపబడుతున్నటువంటి పాఠాలలో ఏంటి అనేకమైనటువంటి పాఠాలు. బైబిల్ అంటే ఏంటి, మొదటిగా బైబిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా చదవాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఒక మంచి పాఠం. బయట ఎక్కడ నీకు బైబిల్ గురించి చెప్పరు. ఎలా చెప్తారు అంటే బైబిల్ అంటే ఒక కథల పుస్తకం అని, అనగనగా అది జరిగిందని, అనగనగా ఇది జరిగిందని ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయే వారే ఉన్నారే తప్ప ఆశీర్వాదాల కోసం కొందరు వెతికేవారు ఉన్నారు. ఏమండి అవసరాల కోసం కొందరు వెతికేటువంటి వారు ఉన్నారు. అవసరం వచ్చిందనుకోండి బైబిల్ చెప్తారు, అవసరం లేదనుకోండి బైబిల్ కట్టేసి చక్కగా ఏమండి అక్కడ పెట్టేస్తారు. దేవుని పిల్లలారా, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఈ అంశం అండి నిజంగా మనసు పెట్టి ఆలోచించి ఆచరించగలిగితే ప్రియులరా ఒక గొప్ప సంగతి మనకు దోహదపడుతుంది. మన ఒక గొప్ప సంగతి మనకు అర్థమవుతుంది. ఈ సంగతిని బట్టి నిజమే కదా, నిజమే కదా అనేటువంటి ఆలోచనలోనికి మనం అందరం వెళ్ళిపోతాం. అంత గొప్ప సంగతులు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం పిల్లల. కాబట్టి గెట్ రెడీ, అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఏమంటే పరిశీలనాత్మకంగా బైబిల్ని మనం ఆలోచింపచేసి, పరిశీలనాత్మకంగా బైబిల్ని మనము ఏమండి మనము గనక చదివి ఆచరించగలిగితే పిల్లరా ఏమండి అది మనకు జీవాన్ని తెచ్చి పెడుతుందని దేవుడు బైబిల్లో అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం పిల్లరా. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పారు చూడండి పిల్లరా.
లేఖనం అనగా వాక్యము, పరిశుద్ధ వాక్యము నువ్వు నేను గనక ఏమండి పరిశీలించి చదువుకొనగలిగితే అది మనకు జీవాన్ని ఇస్తుంది. లేఖనముల యందు మీకు నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము. ప్రియులారా, మనకు తెలుసు ఇంతలో కనబడి అంతలో మయమైపోయే ఆవిరి వంటి జీవితం మనది అని. శాశ్వతమైనది కాదు. ఇక ఈ జీవితాన్ని శాశ్వతం చేసుకోవాలి, లేదా ఈ జీవితాన్ని నిరంతరం చేసుకోవాలి. ఈ జీవితం నిరంతరం ఏమండి ఆత్మతో జీవించేటువంటి జీవితం నీకు నాకు లభించాలి అంటే లేఖనాలను పరిశీలించాలి అన్నది. లేఖనాలను మనం పరిశీలించగలిగితే ఆ లేఖనం అట సాక్ష్యమిస్తుంది అన్నాడు. లేఖనాలను మనం పరిశీలించగలిగితే లేఖనం సాక్ష్యం ఇస్తుంది, లేఖనం సాక్ష్యంగా మనకు మారుతుంది అంటున్నాడండి. చూద్దామండి లేఖనం ఏం మారిందో. లేఖనం ఏమండి అదే నన్ను గూర్చి ఏమండి యేసు ప్రభువు గారి గూర్చి ఎలాగైతే లేఖనం సాక్ష్యం ఇచ్చిందో, నిన్ను నన్ను గూర్చి కూడా లేఖనం సాక్ష్యం ఇవ్వాలి. ఎలా అంటారా? ఏమండి ఈ ఉదయకాలంలో నిజంగా ప్రయాసపడి పాటలు పాడి ప్రార్థన చేసి ఏమంటే దీనికి అంతా కూడా అరేంజ్మెంట్ చేసుకొని ఏమంటే ఎంత కష్టపడుతున్నారు పిల్లలు, అందరూ కూడా ఎంత కష్టపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఏమంటే ఈ కష్టాన్ని చూసినటువంటి దేవుడు, నిస్వార్థమైన కష్టాన్ని చూసినటువంటి దేవుడు ఏమంటే ఏం చేస్తాడంటే, ఇదిగో నీ పేరును లిఖించేటువంటి జీవ గ్రంథము అనేటువంటి పరలోక సమూహం ముందు రాయబడుతుంది. అది నిన్ను గూర్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధపడుతుందని చేసుకోవాలి, సిద్ధపడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి పిల్లరా, నీతిమంతుని విజ్ఞాపన అనేటువంటిది ఈరోజు ఒక గొప్ప ఏమండి ఒక సంగతిని మనం అందరం కూడా కలిసి నేర్చుకుంటున్నాం. రండి నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడే నీతిమంతుడు అని పిలిచినటువంటి వారు కొందరిని మనం చూద్దాం పిల్లరా. దేవుడే స్వయాన దేవుడే నీతిమంతుడు అని చెప్పినటువంటి వారిని చూద్దాం పిల్లరా. ముందుగా ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో ఏమండి ఇక్కడ ఒక చక్కని మాట దేవుడు రాయించాడు పిల్లరా. సారీ, ఆదికాండము ఏమండి 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని చాలండి. సమయం మనకు చాలా అవుతుంది, చూసుకుందాం, త్వరగా చూసుకుందాం అండి. ఏమంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని ఎస్పెషల్ గా ఆయన పిలిచి ఏ సందర్భంలో పిలిచాడు, ఎట్టి పరిస్థితుల్లో పిలిచాడు అనేటువంటి సంగతి మీకు సుపరిచితమే అని నేను అనుకుంటున్నాను. మీకు పరిచయమే. ఏమంటే లైట్ గా నేను పరిచయం చేస్తాను, లైట్ గా. ఏమంటే దేవుని సన్నిధిలో మనుషులు పాపులుగా మారిపోయారు. ఒక అతన్ని పిలిచాడు, నాయన నువ్వే నీతిమంతుడు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడ సిద్ధపరచుకో. ఇదంతా కూడా మీకు అందరూ కూడా పరిచయమే. ఏమంటే దేవుడు విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ఏమంటే ఏమంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాయన నువ్వే నీతిమంతుడు అంటే నీతిమంతుణ్ణి గుర్తిస్తున్నాడు దేవుడు. నీతిమంతుణ్ణి గుర్తించి నాయన నువ్వే నీతిమంతుడవు అన్నాడు. అతను నీతి, యథార్థత, అతని మనస్సు, అతని నిష్పక్షపాతము, అతని నిర్మలమైన మనసును చూసినటువంటి దేవుడు నువ్వు నీతిమంతుడవు అన్నాడండి. ఈరోజు ధనరాజు నీతిమంతుడని మీలో చెప్పొచ్చు కొంతమంది. ఏమంటే ఏదో నాకు పరిచయం ఉన్న వాళ్ళు చెప్పొచ్చు కొంతమంది. మనుషులు ఈ రోజు నీతిమంతుడు అంటారండి. ఈ ధనరాజు ఏదైనా ఒక మాట మాట్లాడాను, కాని మాట మాట్లాడాను అనుకోండి, వెంటనే అంటారు ధనరాజు ఏ మనిషి అబ్బా అలా మాట్లాడేశాడు అని అండేస్తారండి. అంటే అతను ఇచ్చిన సాక్ష్యం
అతడు చెప్పినటువంటి ఆ నీతిమంతుడైనటువంటి పేరు ఏమంటే నా నుండి దూరం వెళ్ళిపోతుందండి. ఏమంటే ఇక దేవుడే మనుషులు ఇచ్చేటువంటి మనుషులు ఇచ్చేటువంటిది ఇవి ఏమంటే కొన్నాళ్లకు మన నుండి దూరం కావచ్చు. ఏమంటే మన ప్రవర్తన ద్వారా మన 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 యొక్క నడవడిక ద్వారా ఏమంటే అది మన నుండి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఇస్తున్నాడు చూసావా నీతిమంతుడని, అది ఎప్పటికీ చెరగని సువర్ణాక్షరాలు. మనకు అర్థం కావాలంటే సువర్ణాక్షరాలు అని చెప్పాలి. చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది అంటారు చూసారా, చరిత్రలో కాదండి. ఏమండి ఎన్ని చరిత్రలు ఏమండి ఎంత మంది తరాలు వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు నోవాహు గారి గురించి అతని నీతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆలోచించదగ్గ విషయమే అంటారా కాదంటారా చెప్పండి. ఆలోచించవలసినటువంటి విషయమా కాదా చెప్పండి. ఆలోచించవలసినటువంటి విషయమే. అంటే అతని నీతిని మనము ఆలోచిస్తున్నాం ఇక్కడ. ఏమండి మరొక విషయాన్ని చూద్దాం. ఏమండి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దినదినము ఆ నీతిమంతుడట అనీతిమంతులైన వారి మధ్య నివాసముండి దినదినము నీతిగల తన మనసును నొప్పించుకున్నాడు. నీతిగల తన మనసును నొప్పించుకున్నాడు. ఆ నీతిమంతుడు ఎవరు? 7వ వచనం చదువుకున్నాడు. దుర్మార్గుల వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. దుర్మార్గుల మనస్సు, దుర్మార్గుల ప్రవర్తన, దుర్మార్గుల నడవడిక, దుర్మార్గుల ఏమండి వ్యసనము, దుర్మార్గుల ఆలోచనలు, దుర్మార్గుల తలంపులు, దుర్మార్గుల చేష్టలు, దుర్మార్గుల క్రియలు, దుర్మార్గుల పనులు వలన ఒకతను విసిగిపోయాడట. అతనే నీతిమంతుడైన లోతు అన్నాడండి. ఎవరట? నీతిమంతుడైన లోతు. అంటే ఈ నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు పాత నిబంధన గ్రంథంలో. ఏమంటే ఇది ఆది కాండంలో ఉంటుంది సందర్భం, మనకు సమయం లేదు కనుక చూపిస్తాను. ఏమంటే ఆ సొదొమ గొర్రమాల విషయాల్లో పాపము, దేవుడు అగ్ని గంధకాలను దించటం, లోతు గారిని ఆయన కుటుంబాన్ని దేవుడు పక్కకు తీసుకురావడం. ఏమంటే ఎంత పాపపు క్రియ జరుగుతుందంటే ఆ రోజు అక్కడ ఏం రాయబడుతుందంటే ఏమండి పసి పిల్లలు మొదలుకొని పెద్దల పండు ముసలి వారి వరకు ఏమండి పాపం చేయటం కొరకు తాహతలాడుపడుతూ త్వరపడుతూ లోతు ఇంటి దగ్గరికి వచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉంటుందండి. మనం చదువుతాం. ఈ నీతిమంతుని జ్ఞాపకం చేసినటువంటి దేవుడు ఏమండి ఆ నీతిమంతుని ద్వారా నువ్వేం నేర్చుకోవాలి. ఇతను నీతిమంతుడు. ఇతన్ని గూర్చి కూడా మనం ఆలోచిస్తున్నాం అంటే ఇతని జీవితంలో కూడా ఏదో ఆలోచింపదగిన సంగతి దేవుడే నీతిమంతుడు. తన ఆత్మ ద్వారా దేవుడే నీతిమంతుడు అని రాయించాడు దేవుడు. ప్రియులారా, నీతిమంతుడు అని రాయించినటువంటి దేవుని మాటను బట్టి మనం ఆలోచించదగ్గ విషయం అంటారా కాదంటారా? ఆలోచించాలి. ఏమండి మరొక సందర్భాన్ని మనం చూద్దామండి. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇక్కడ పాయింట్ చేయవలసినటువంటి విషయం ఏంటంటే అబ్రహాం అనేటువంటి నీతిమంతుడికి ఏమున్నాయట? క్రియలున్నాయి అన్నాడు. చూడండి, ఏమున్నాయి? క్రియలు. ఆయన నీతిమంతుడు, ఆయనకు క్రియలున్నాయి. క్రియలు, మంచి విషయాలు,
మంచి పనులు, దేవుని యొక్క పనులు చేసేటువంటి క్రియలు అబ్రహాముకు ఉన్నాయి కనుక అబ్రహామును దేవుడు నీతిమంతుడుగా పెట్టాడు. అంటే ఈ ముందు నోవాహు గారిలో అవే క్రియలు ఉన్నాయి, లోతు గారిలో అదే క్రియలు ఉన్నాయి, అబ్రహాములో కూడా. అంటే నీతిమంతుడు అని దేవుడు సర్టిఫికేట్, దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. అంటే అతనిలో ఉన్నాయని ఏమున్నాయి అంటున్నాడంటే క్రియలు ఉన్నాయి అంటున్నాడు. ఆమె రైటా కాదా చెప్పండి? ఏమంటే రైట్ అన్న వాళ్ళు చేయి చూపించండి, చేయి చూపించాలి, అందరూ చేయి చూపించాలి. రైట్. మీరు సెల్ దగ్గర ఉన్నారా లేదా అని టెస్టింగ్ అన్నమాట. ఏమంటే మంచిదండి, థ్యాంక్ యూ. ఏమంటే ఇతనిలో క్రియలు ఉన్నాయంటున్నాడు. ఏమండి నిజంగా అతనిలో క్రియలు ఉన్నాయి, మంచి క్రియలు ఉన్నాయని చెప్పడానికి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం అండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడేవాడు యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునై. మీరు ఏం చేసుకోవాలంటే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. పైనుండి కింది వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇదిగో నీతిమంతుడు అని అనటానికి ఈ బంట్రోతులు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఎవరు రాయిస్తున్నాడంటే నీతిమంతుడును దేవునికి భయపడు. నెంబర్ 2 అంటే దేవునికి భయపడేవాడు నీతిమంతుడు. నెంబర్ 2 యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. నెంబర్ 2 యూదా ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు నీతిమంతుడు. నెంబర్ 3 శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంట పిలువనంపించి నీవు చెప్పు వినవలనని పేతురుని పిలుస్తున్నాడు. నీ మాటలు అంటే నీతిమంతుడికి ఏ లక్షణాలు ఉంటాయంటే వాక్యము వినాలి, సమయమందును అసమయమందును నేను ప్రయాసపడాలి. ఇదిగో ఈ క్రీస్తు రాజ్య సువార్తలో నా సహోదరులతో నేను కలిసి వాక్యమును వినాలి అనే ఆసక్తులు ఉంటారు చూసారా? ఏమంటే వాక్యమును వినాలి అనేటువంటి ఆసక్తి. దైవజనులు వాక్యమును తెలియచేస్తారు, వివరిస్తారు, పరిశీలిస్తారు, గొప్ప గొప్ప సంగతులు తెలియపరుస్తారు. ఇదిగో ఈ సంగతులు నేను నేర్చుకొని నా భక్తిని లేదా నా విశ్వాసాన్ని నీతిగా తీర్చుకోవడానికి నేను వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన నీకు నాకు మనందరికీ ఉండాలి ప్రియులారా. ఈ పాఠం చెప్తున్నానంటే మీకొక్కరికే కాదు ప్రియులారా, నేను కూడా నేర్చుకుంటున్నాను. క్రియలు ఉంటాయి, మంచి కార్యాలు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి. ఏమండి సాత్వికమైనటువంటి గుణగణాలతో ముందుకు వెళ్ళిపోతారండి. మరొక మంచి మాట చూద్దామండి. హబక్కుకు గ్రంథంలో ఉంటుందండి. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం పిల్లలు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అతిశయపడేటువంటి వాడు మన మధ్యలో ఉన్నాడు, అతిశయపడని వారు కూడా ఉన్నారు. అయితే నీతిమంతుడట దేని ద్వారా బ్రతుకుతాడట? విశ్వాసము అన్నాడు చూడండి. విశ్వాస మూలముగా. నీతిమంతుడు విశ్వాస మూలంగా ఉంటాడు. అంటే విశ్వాస మూలముగా నీతిమంతుడు ఉండాలా? మరొకసారి చదువుకుందాం సహోదరమ్మ, ఒకసారి చదవండి అక్కగారు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అతిశయపడేటువంటి వారు కూడా ఉన్నారు, కానీ నీతిమంతులు కాదు వాళ్ళు, యథార్థవంతులు కాదు వాళ్ళు, కానీ అతిశయానికి మాత్రమే ఉంటారు. ఏమండి అలాంటి వారు కూడా ఉన్నారు. అయితే నీతిమంతుడు
విశ్వాసము మూలముగా బ్రతుకును. బ్రతుకుతాడట. చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతున్నాడు. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తున్నాడు. నీతిమంతుడు అంటే ఏమండి? విశ్వాసం ఉంది అంటున్నాడు. చూడండి, మరొక సంగతిని మరి జ్ఞాపకం చేస్తాను. ఏమండి? యెషయా గ్రంథం అండి, 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వారు వచనం. లంచము పుచ్చుకొని, ఏమండి? ఇదొక కేటగిరీ అండి. ఇదొక రకమైన మనుషులు. ఏమంటే మనం అనుకుంటాం కదా, ఆడో రకం, వీడో రకం, ఏమండి? ఇతనో రకం, అతనో రకం, ఆవిడో రకం, ఈవిడో రకం. వాళ్ళ ఉద్దేశాలు లేదా వాళ్ళవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఏమండి? కొందరు నీతిమంతులే ఉన్నారనుకోండి, చక్కగా బాగున్నారనుకోండి. ఏమంటే చాలా మంది అండి గవర్నమెంట్ జాబుల్లో, ఏమంటే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, విశ్వసించిన వారు ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్నారండి. ఏమండి? నేను చెప్పేది వాస్తవం అండి. మరి ఇది కల్పిత కథ కానే కాదు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలైనటువంటి వారు ఏమండి నిస్వార్థంగా మోసం చేయకుండా, టక్కర్ చేయకుండా, అన్యాయం చేయకుండా, నీచ కార్యాల వైపు వెళ్లకుండా, వాళ్ళ ప్రవర్తనను కాపాడుకొని, వాళ్ళ భక్తి జీవితాన్ని కాపాడుకొని నిలిచేటువంటి క్రమంలో ఎలాగైనా సరే ఈ పోస్ట్ లో ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే కొన్ని ఉంటాయండి. ఏమంటే ఉద్యోగ పరంగా ఈ మామూలుగా ఒక ఆఫీస్ లో ఏమంటే వార్డ్ బాయ్ పోస్ట్ ఖాళీ అయింది అనుకున్నాం. కాసేపు వార్డ్ బాయ్ పోస్ట్ ఖాళీ అయింది అనుకున్నాం. ఈ వార్డ్ బాయ్ కి కావలసినటువంటి ఆ పోస్ట్ కు అర్హత ఒకతను అనుకుంటాడు, అన్యుడు అనుకుంటాడు, అదిగో నాకు తెలిసిన వాడినే, మా బంధువునే తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలనుకుంటాడు. ఆ లోపు దేవుని నమ్ముకున్న వారు ఎవరైనా వచ్చి అక్కడ ఆ పని కొరకు ఎన్నిక చేయబడి ఏమంటే చేస్తున్నారు అనుకోండి. ఎలా అంటే నేను తక్కువ స్థాయి పోస్ట్ గురించి చెప్తున్నాను. మీరు మీ ఊహల్లో ఎక్కువ స్థాయి పోస్టులు ఊహించుకోవచ్చు. ఒక టీచర్ కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక తహసీల్దార్ ఆఫీసులో కానివ్వండి, లేదా ఒక రెవెన్యూ ఆఫీసులో కానివ్వండి, లేదా ఒక మున్సిపల్ ఆఫీసులో కానివ్వండి, లేదా ఒక కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, లేదా ఏమంటే ఇతర మరి ఏమంటే ప్రైవేట్ దానిలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీరు ఆలోచించండి. ఏమండి? తనకు అనుకూలంగా ఉండని వాడిని ఎలాగైనా ఈ పదవులో లేదా విధుల్లో నుండి తప్పించాలి అనేటువంటి ఏమంటే తన అన్యాయాన్ని ఒప్పుకోని వాడు. ఏమంటే అన్యాయాన్ని ఒప్పుకోరండి కొంతమంది. చాలా మంది ఏమంటే నిజమైన ట్రూ ఏమంటే మరి బిలీవర్స్ అయితే, ఏమంటే నిజంగా దేవుని నమ్ముకున్న వారైతే, ఇది ట్రూ నేను క్రిస్టియానిటీ లేదా చక్కని దేవుని సన్నిధిలో ఉన్నవాడిని అన్నవాడైతే అన్యాయాన్ని ప్రోత్సహించడు, అన్యాయానికి తలొగ్గడు, అన్యాయము దానిలో పాలు పంపులు పొందుకోడు. ఏమండి? అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఏమంటే ఉంటారు. వాళ్ళని ఎలాగైనా సరే బ్యాడ్ చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళని కించపరచాలనేటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంట అంటే లంచం తీసుకుంటారట. దేవుడు బైబిల్లో రాశాడు, చదవండి సహోదరులారా. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. దుష్టుణ్ణి నీతిమంతుడు అని తీర్పు తీరుస్తారట. ఏమండి? బాగోలేని వాడిని తీసుకొని వచ్చి ఇతను బాగున్నాడు అంటారు. బాగున్నోడిని ఏమంటే చాలా చాలా నీచంగా ఎంచుతారట. ఇలాంటి క్రమాలు ఏమంటే చాలా వరకు చాలా అన్యాయంగా ఉన్నాయి. మీరు గమనించాలి. నీతిమంతులు ఈ నీతిని మనం చూస్తూ వస్తున్నాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం.
క్షమించండి 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొని వాడు నీతిమంతుని ఫలము పొందును. చూడండి, నీతిమంతుని ఫలం, నీతిమంతుని ఫలం పొందుతాడట చేర్చుకునేటువంటి వాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు, ప్రవక్త అని చేర్చుకున్నవాడు. చూడండి, ఈ ఫలం పొందాలి అంటున్నాడు దేవుడు, యేసు ప్రభువు. ఫలాన్ని పొందాలా? నువ్వు నేను ఫలాన్ని పొందాలా? ఎస్, ఫలాన్ని పొందాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు రాయిస్తాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అన్నాడు. నీతిమంతుడు అందులోకి ప్రవేశించి పరిగెత్తాడట. నీతిమంతుడిగా పరిగెత్తాలి. నీతిమంతుడుగా పరిగెత్తి ఏమండి అందులో నివసించాలి. మనం అందులో ఉండాలి. మనం అందులో ఉండేటువంటి వారిగా, అందులో నివసించేటువంటి వారిగా మనం ఉండగలిగితే ప్రియులారా, మన నీతిని గురించి మనం ఆలోచించాలి. అంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం, 15వ వచనం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడలని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియామూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై ఒక్క నిమిషం అమ్మా, ఆడాగండమ్మా. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయిస్తున్నటువంటి బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రము ద్వారా కూడా నీతిమంతుడు అని తీర్చబడేటువంటి వారు ఉన్నారు. అప్పుడు ఇదిగో ఆ ధర్మశాస్త్రము ద్వారా మేము నీతిమంతులం అని చెప్పుకున్నారు, నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏమండి, క్రీస్తు యేసునందలే మనము నీతిమంతులము. ఇప్పుడు కంటిన్యూ చేయండి అమ్మా. క్రీస్తు యేసునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అంటున్నాడు. ఇదిగో నీతిమంతుడిగా మనం యేసు క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. రోమాపత్రిక 3వ అధ్యాయం. ఏమంటే ఈ రోజుకి ఇది ముగించుకుందామంటే రోమాపత్రిక 3వ అధ్యాయం, 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన యేసునందు విశ్వాసము గలవానిగా నీతిమంతునిగా తీర్చువాడునై నీతిమంతుడని తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాడట. క్రీస్తును గూర్చి లేదా యేసునందు మనం నీతిమంతులం కావాలనుకుంటున్నాడు. ఏమంటే ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈరోజు ముగిస్తానండి. ఏంటి, రోమాపత్రిక 3వ అధ్యాయము
ఏమండి రోమాపత్రిక 3వ అధ్యాయము ఏమండి 10వ వచనం అనుకుంటాను. 10వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఏమండి ఈ రోజుకి ఇది ముగింపు మాట అండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజుకి ఇది ముగింపు మాట. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అబ్బా కొట్టేశాడండి దేవుడుగా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అన్నాడండి. మరి ఇంతవరకు నీతిమంతుడు 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 అని చదువుకుంటూ వచ్చావు కదండి, ఎక్కడండి ఈ నీతిమంతుడు లేరు అంటున్నాడు? మరి నీతిమంతుడు లేడు అని అంటున్నాడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయువాడు ఒక్కడు లేడు అన్నాడు. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడట, ఒక్కడు కూడా లేడట. మరి చదువుకున్న ఈ నీతిమంతులంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు? ఏమంటే నీతిమంతుల గురించి కంక్లూజన్ మీకు ఇచ్చేసి ఈ రోజు నేను ముగిస్తున్నాను పిల్లరా. నీతిమంతుడు అని పిలవాలి అంటే, నీతిమంతుడు అని అనిపించుకోవాలంటే క్రియలు ఉండాలి అని చెప్పాలి పిల్లరా. క్రియలు క్రియలు మీరు గమనించాలి. ఏముండాలి? క్రియలు ఉండాలి. నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడు, నేను నీతిమంతుడను అని దేవుడు చెప్పాలి అంటే మనలో క్రియలు ఉండాలి. అంటే క్రియలు లేకుండా ఉన్నారు గనక, క్రియలు లేని వారిగా ఉన్నారు గనక అందరూ కూడా నిర్జీవమైనటువంటి క్రియలను చేస్తూ వెళ్ళిపోతున్నారు గనక ఏమండి మనుషులలో నీతిమంతుడు కరువైపోయాడు. అందుకేనండి ఈ నీతిమంతుడు కరువైపోయాడు అనేటువంటి సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఏమండి ధర్మశాస్త్రం ద్వారా మీరు నీతిమంతులు కారు, ధర్మశాస్త్రం ద్వారా మీరు నీతిమంతులుగా పిలువబడరు, క్రీస్తు యేసు నందలే మీరు నీతిమంతులుగా పిలువబడాలి, క్రీస్తు నందే మీరు నీతిమంతులు కావాలి అంటున్నాడండి దేవుడు. అంటే క్రీస్తుకు క్రియలు ఉన్నాయి, మనకు క్రియలు ఉండాలి. భక్తి పరుల్లో అనేకులకు క్రియలు ఉన్నాయి, మనకు క్రియలు ఉండాలి. ఏమండి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆత్మ లేని శరీరము ఎలాగూ మృతమో చెప్పండి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. ఆత్మ లేని శరీరము ఎలాగో మృతము. శరీరము మృతము అంటే ప్రాణం లేకపోతే శరీరం ఎలాగైతే శవం, నీకు పని చేయదు, నాకు పని చేయదు. ఏమండి ఒక ఆవిడ అంటుందండి, ఏమంటుందంటే భర్త మీద విపరీతమైనటువంటి ప్రేమతో, ఏమంటే లవ్తో, ఎఫెక్షన్ తో, అట్రాక్షన్ తో, వాళ్ళ బంధం, వాళ్ళకున్నటువంటి ఆ బంధంతో వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నా దేవుణ్ణి తీసుకుపోవద్దండి అయ్యా అని ఏడుస్తుందండి ఒక భర్త. సరేలేండి తీసుకుపో, అలాగే పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడే పెట్టేసి శవాన్ని వెళ్ళిపోయారు అనుకోండి, 4 రోజులకు మళ్ళీ పిలుస్తుంది ఆవిడ, అయ్యా నా దేవుణ్ణి తీసుకుపోండి అయ్యా అని. ఎందుకు? దాంట్లో ఆత్మ లేకపోతే అది నిర్జీవమైపో, ఆత్మ లేకపోతే అది ఏమండి అన్నాడు కదా, ఆత్మీయ జీవింపజేసినది శరీరం కేవలం చెప్పాలి నిష్ప్రయోజనం. అది బైబిల్ చదివే వాళ్ళు చెప్పాలి నాకు. ఎందుకంటే మీరు రోజు వాక్యం వింటున్నారు, రోజు ఒక మంచి సబ్జెక్ట్ వింటున్నారు, రోజు ఏమంటే ఒక దానిని మీరు ఆలోచిస్తున్నారు. ఏమంటే చదివేవారు కాలేదు, ఎవరైనా చెప్పండి. ఆత్మీయ జీవింపచేసినది శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనం గనక దీన్ని తీసేయని అంటాడు. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆత్మలో నీకు ఏమంటే క్రియలు లేవా, ఆత్మలో నీకు క్రియలతో కూడినటువంటి విశ్వాసం నీకు లేదా, అయితే ఇదిగో నువ్వు మృతుడవు అంటున్నాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది తప్ప నువ్వు చెప్పండి మృతుడవు అంటాడండి. జీవించుచున్నావనేటువంటి పేరుతో నువ్వు ఉన్నావు, ఊరికే ఉన్నావు అలాగా, కానీ నువ్వు మృతుడవు.
అంటే నీతిమంతుడు 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 నీతిమంతుడిగా దేవుడు ఎంచాలి, నీతిమంతుడిగా దేవుడు నిర్ధారణలోకి రావాలి అంటే ఇదిగో ఇదిగో మనం చదువుకున్నటువంటి రీతిగా క్రియలు ఉండాలి. క్రియలు ఉన్నాయి గనక వాళ్ళని నీతిమంతుడిగా రాశాడు. ఇక క్రియలు లేని వారందరినీ ఉద్దేశించి ఏమన్నాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేశారు. చేశారు ఏమంటే వీళ్ళు ఈ నీతిమంతులు చేసేటువంటి నీ విజ్ఞాపన ఎలాంటి విజ్ఞాపన అనేటువంటి సంగతి రేపు మీకు నేర్పిస్తాను. మనం అందరం నేర్చుకుందామండి, నేను కూడా నేర్చుకుంటాను. ఏమండి సెలవు ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, పాదాల కొందనాలు. ఇదిగో నీతిమంతుని విజ్ఞాపన అనేటువంటి ఈ తండ్రి పాఠంలో ఒక కొత్త మెలకువలు తండ్రి మేము నేర్చుకుంటున్నామని మాకు అర్థం అవుతుంది. దేవా మరి ఆశతో ఏమండి దేవా మరి ఆశతో నాయన మరి నీ సన్నిధిలో నిలిచినటువంటి నీ బిడ్డల మనసుల్లో కొంతైనా ఆలోచనలు తండ్రి రేపామని నాకు అర్థమవుతుంది తండ్రి. మరి నీ మాటలు మీ పిల్లలు మర్చిపోకుండా నెమరేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఇక రేపు సంగతిలో కూడా తండ్రి గొప్ప సంగతులు తండ్రి మేము మాట్లాడుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ దేవా ఈ క్రీస్తు రాజ్య స్వార్థలో ఆయన పాలి భాగస్తులైనటువంటి నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా సహోదరులు, దేవ నా అక్కలు అందరిని ఆయన పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ జ్ఞానము చేత లేఖనం మమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చేటట్టు తండ్రి మా జీవితాలను మార్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు తండ్రి నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన నీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.